హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మామిడి తోట కట్ చేస్తున్నాము. అంటే ఇది ఏ విధంగా కట్ చేస్తున్నాము, ఒక్కొక్క తోట ఒక్కొక్క విధంగా కట్ చేస్తాము. దాని కటింగ్ని బట్టి కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ తోట ఏ విధంగా కట్ చేస్తున్నాము అన్నది ఈ వీడియోలో మొత్తం పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి రైతులకు ఉపయోగపడుతుంది. ఇది రైతులకు కొందరికి తెలియక ఏం చేస్తారంటే కటింగ్ ఎట్లా అంటే అట్లా చేసుకుంటారు. క్రాప్ చాలా తక్కువ వస్తుంది. అనుభవం ఉండే వాళ్ళతో చేపించుకుంటే మనకు క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. కొందరు ఏం చేస్తారంటే చెట్లు దగ్గర పెట్టుకొని గాలి ఆడాక మొత్తం క్రాప్ అనేది తగ్గిపోతుంది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఒక రైతు తెలియక ఏం చేసినంటే 18 ఫీట్లకు ఒక చెట్టు, మామిడి చెట్టు పెట్టిండు. ఇది ఏ విధంగా పెట్టిండంటే బత్తాయి చెట్ల లెక్కలు పెట్టిండు. వాళ్ళ దగ్గర ఇంతకుముందు బత్తాయి చెట్లు ఉండే, ఆ బత్తాయి చెట్ల లెక్కలు పెట్టిండు. అందుకోసమనే వాళ్ళకి అనుభవం లేక పెట్టిండ్రు. పెట్టి మమ్మల్ని పిలిచిండ్రు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది ఏం కదా అని వాళ్ళకి మేము ఒక సొల్యూషన్ చెప్పినాం. అదేవిధంగా కటింగ్ చేస్తున్నాం. అది ఏ విధంగా కట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, మామిడి తోట అనేది ఇట్లా అలకపోయింది. బాగా చూడండి ఫ్రెండ్స్. తోట అనేది అసలు గ్యాప్ లేదు. ఇది కటింగ్ చేయండి. ఇంకా ఇది కటింగ్ చేయడానికి ఉంది, కటింగ్ చేయలేదు. ఇది చేసింది కూడా చూపిస్తాను చూడండి. ఈ చెట్టుకు మధ్య గ్యాప్ లేదు. ఈ గ్యాప్ లేకుండా ఏమవుతుందంటే గాలి అనేది అక్కడ ఇక్కడ కొట్టదు ఫ్రెండ్స్. దోమ, ఉల్లెడ పురుగు ఇవన్నీ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇక చూడండి, ఎండిన పుల్లలు కూడా ఇట్లా చాలా ఉన్నాయి. ఈ ఎండిన పుల్ల చెట్టుకు ఉండొద్దు. మనకేంటంటే మెయిన్ పాయింట్ సూర్యకిరణాలు అనేటివి కుండీలో పడాలి ఫ్రెండ్స్. ఈ సూర్యకిరణాలు ఉన్నాయి కదా, చెట్టు ఉంది కదా, ఈ చెట్టు యొక్క సూర్యకిరణాలు అనేటివి ఇక్కడ పడాలి. ఇక్కడ పడితే ఏముంటుందంటే మనకు క్రాప్ అనేది గాలి కొట్టి క్రాప్ దిగుబడి ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఇంకోటి చూడండి, ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం. ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టుకు మధ్య దూరం ఎంత ఉందంటే 18 ఫీట్లు ఉంది. అట్లా ఈ మొత్తం ఇంకా చెట్టు మొత్తం అలకపోయింది. చూడండి ఇక ఈ చెట్టు ఎట్లా ఏ విధంగా అలకపోయింది చూడండి. ఇక ఈ 2 చెట్లు మొత్తం అలకపోయింది. ఇట్లా ఇప్పుడు అతలికి ట్రాక్టర్ తిరగాలన్నా కూడా తిరగది. ఇట్లా గాలి ఎట్లా కొడుతుంది ఫ్రెండ్స్? అసలు గాలి కొట్టది. క్రాప్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఈసారి మొత్తం క్రాప్ గాయలేదు. ఆయనకు క్రాప్ గాయనందుకు మమ్మల్ని సంప్రదించిండు. మేము ఏం చేసినామంటే ఆయనకు ఒక సొల్యూషన్ ఇచ్చినాము. ఏ విధంగా అంటే మధ్యలో ఒక లైన్ తీసేయాలని చెప్పేసినాము. ఆ లైన్ ఏ విధంగా తీసినాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చెట్లు అనేది ఆగదం, అసలు చాలా కటింగ్ అంటే చాలా ఉంది. ఇవి వచ్చేసి 10 సంవత్సరాల చెట్లు ఫ్రెండ్స్. 10 సంవత్సరాల చెట్లు. అదేవిధంగా ఇంతకుముందు ఒక అన్న ఏం చేసిండంటే కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన 3 డేస్ కింద. ఆ అన్న ఏం చేసిండంటే, అన్న మీకు కటింగ్ చేయడానికి రాంది, ఎందుకోసం వీడియో తీసినావు నువ్వు? కటింగ్ చేయడానికి రాంది, ఎందుకు కటింగ్ చేసినావు అని పెట్టిండు. ఆ అన్నకే చెప్తున్నా, అన్న నువ్వు ఫస్ట్ కటింగ్ గురించి తెలుసుకో. మేము ఆల్రెడీ అనుభవంతో చేస్తున్నాం. ఇది మా దగ్గర తోటలు ఉన్నాయి. మేము కూడా మేము వ్యవసాయదారులమే, మందిం కాదు. మేము తోటలతోటి పట్టుకొని మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది. తెలియంది కామెంట్ పెట్టకన్నా ప్లీజ్. నీ వల్ల 10 మంది వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సార్ చూడండి, ఇక తీసిన రెమ్మలు కట్ చేసినాం కదా, ఇది కటింగ్ చేసిన రెబ్బ మొత్తం ఇది వేసినాం చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఎట్టం వేసినాం ఫ్రెండ్స్. ఇక చూడండి, చెట్టు ఈ విధంగా కట్ చేసినాం మేము. అంటే ఇప్పుడు 2 లైన్ల మధ్యలో ఈ లైన్ ఇక ఈ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్కు మధ్యలో ఇక ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మధ్యలో ఈ లైన్ తీసేసినాం అన్నది. సార్ చూడండి, మొత్తం అక్కడ వరకు కట్ చేసినాం. ఈ లైన్ మొత్తం తీసేసినాం. ఇది ఎందుకోసం పెట్టుకున్నాం అంటే, ఇట్లా కూడా ఇది మొత్తంకే తీసేయచ్చు కదా బుడంకి అని మీకు ఒక డౌట్ రావచ్చు. బుడంకి ఎందుకు తీసేయలేమంటే, ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదంతా కోల్ ఉంది కదా, ఈ కోల్ కూడా క్రాప్ వస్తుంది అన్నట్లా. ఈ కోల్ కూడా క్రాప్ వస్తుంది. ఇది పూత వచ్చినప్పుడు దీనికి మందులు, ఎరువులు సేమ్ దీనికి ఎట్లా మెయింటైన్ చేస్తామో, ఈ తోటకి ఎట్లా మెయింటైన్ చేస్తామో, ఆ చెట్లకి ఎట్లా మెయింటైన్ చేస్తామో, దీనికి కూడా అదే విధంగా మెయింటైన్ చేయాలి. దీనికి క్రాప్ అనేది బుడలాగే వస్తుంది కదా. ఇప్పుడు ఇది కోల్ వచ్చిందా, ఇది ఉంది కదా, ఇట్లా ఈ చెట్టుకు మొత్తం కోల్ వస్తుంది. మొత్తం చెట్టు మొత్తం ఏంటంటే గుంపులు అవుతుంది. ఆ పెద్ద చెట్టు కన్నా ఎక్కువ క్రాప్ దీనికి వస్తుంది. అందుకోసమనే ఈ విధంగా పెట్టినాము. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇదే విధంగా ఇట్లే వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇవే చెట్లను కట్ చేసుకోవాలి. వేరే చెట్లు కాకుండా ఇదే చెట్టుని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ అల్లుకపోతాయి కదా కొమ్మలు. కట్ చేసినామంటే రెమ్మలన్నీ పోతాయి. రెమ్మలన్నీ పోయి మళ్ళీ క్రాప్ వస్తుంది. ఒకసారి చూడండి,
ఈ లైన్ మొత్తం తీసేసినాం, ఈ లైన్ ఇక్కడ ఈ లైన్ తీసేసినాం. మళ్ళీ అదేవిధంగా చూడండి, మళ్ళీ ఈ సెకండ్ లైన్లో ఇవి తీసేసినాం. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ లైన్లో ఇది తీసేసినాం. అదేవిధంగా తెలియంది రైతులకు తెలియదు ఫ్రెండ్స్, చాలామందికి తెలియక 18 ఫీట్లకు పెట్టుకుంటారు. చెట్లు మినిమం 25 నుంచి 30 ఫీట్ల దూరం పెట్టుకోవాలి, ఒక్క చెట్టుకు చెట్టు గ్యాపు. ఎందుకంటే ఇది మామిడి చెట్టు అంటే బత్తాయి చెట్టు కాదు, చాలా హైట్ పెరుగుతుంది, చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడు నీకు 4 చెట్లు కలిసి ఒక బులోర్ వెళ్తే అది ఒకటే చెట్టుకు ఒక బులోర్ వెళ్తుంది, అందుకే చెట్టు అంత పెద్దగా అవుతుంది. ఇది చూడండి ఎట్లా చేసినాం, అసలు ఈ చెట్టు చూడండి ఎట్లా చేసినాం, చెట్టు మొత్తం ఎట్లా చేసినాం చూడు. దీనికి క్రాప్ వస్తుంది మళ్ళా. ఓకేనా ఫ్రెండ్స్, అది మిషన్ కూడా ఏ మిషన్ తోటి కట్ చేస్తాం అనేది కూడా చూపిస్తాను. మా దగ్గర కురపాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏ మిషన్ తోటి కట్ చేస్తాం అనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసిండ్రు కదా ఏ విధంగా కట్ చేసినామో. చెట్లు మొత్తం ఈ విధంగా కట్ చేస్తున్నాం చూడండి, తెలివక పెట్టుకున్నారు. అప్పుడు చూడండి ఈ రిబ్బన్ అంతా ఎట్లా ఉండదు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయింది, మొత్తం తీసేస్తున్నాం రెబ్బ అంతా, రెబ్బ మొత్తం తీసేస్తున్నాం. మా వాళ్ళంతా గుంజుతున్నారు, గుంజి గుంజి మొత్తం అక్కడ వేసినాం. చూడండి చెట్టు అయితే మొత్తం బుడానికి తీసేసినాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కోసిన రేపు మొత్తం తీసేస్తున్నాము. తీసి ఇక మొత్తం అక్కడ వేస్తున్నాం. ఎట్టం ఏమంటున్నాడు చూడండి. తీసేస్తున్నాం మొత్తం. చూడండి కట్ చేసింది మొత్తం ఇట్లా తీస్తున్నాం, తీసి వేస్తున్నాం మొత్తం. ఇక చూడండి కట్ చేసింది మొత్తం తీసినాము. చూడండి ఈ విధంగా వేసినాం. ఇక ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎట్లా వేసినాం. ఇవి ట్రాక్టర్ తోటి గుంజాలే, ఈ దూరం ఉన్నాయి కాబట్టి నడుముండే తోటల ఈ మనుషులు గుంజాలంటే కాని పని వీటితోటి, అందుకోసమనే ఇంకా దూరం వేసినవి ఎటలేటలు వేసినాం. రేపు ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్ తోటి గుంజాలి ఫ్రెండ్స్. అక్కడ ట్రాక్టర్ తోటి గుంజి దూరం వేయాలి. ఇంత పొద్దుసానం గుంజింది కూడా ఏడేసాం అనేది చూపిస్తాను చూడండి. సార్ చూడండి చూడండి ఫ్రెండ్స్
వర్క్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం తోటలో మొత్తం ఇక ఎట్టలేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక చూసినారు కదా, మొత్తం ఎట్ట వేసినాం. మీడికించాడు వరకు 1/2 కిలోమీటర్ వరకు వేసినాం. మొత్తం ఎట్టలేసినాం, ఇవన్నీ గుంజుకొచ్చి వేసినాం. సార్ చూడండి, రేపు మొత్తం ఇంకా ట్రాక్టర్ పట్టి గుంజాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా కటింగ్ ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. నాకు కాల్ చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. కాల్ చేస్తే మేము ఎక్కడైనా వచ్చేస్తాం. మన తెలంగాణలో ఎక్కడున్నా వచ్చేస్తాం ఫ్రెండ్స్. హైదరాబాద్ ఏరియాలో అయినా కూడా మేము వస్తాము. కటింగ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాం. నీకు ఏ మిషన్ కావాలంటే మా దగ్గర అటువంటి మిషన్ ఉంది. మీకు చెట్లు కోయాలంటే కూడా కోసి పడేస్తాం. చూడండి, మొత్తం తీసి ఎట్లా వేసినాం చూడండి. ఇది ఎట్టలేటలు చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.